నేను స్టే చేస్తున్న రూమ్ అనమాట. వాళ్ళ మెయిన్ బెడ్రూమ్ నాకు ఇచ్చారు, ఎందుకంటే నేను కింద పడుకోలేను. ఇంకో రూమ్ ఉంది, బట్ అందులో సోఫా ఉంది, అది బాగాలేదు, చీమలు అవి కూడా ఉన్నాయన్నమాట. సో అది వద్దని చెప్పి వాళ్ళు బయట పడుకొని నాకు రూమ్ ఇచ్చారు. ఎస్, విత్ అటాచ్డ్ బాత్రూమ్. నాకు ఇలా ఉంటే చాలా, ఇంకేం అవసరం లేదు. హోటల్ రూమే కావాలని నేను మారం చేయను, ఇలా ఫ్రీగా ఉంటే చాలు నాకు. యా, అస్సలు చాలా లేట్ అయిపోయింది, నిద్ర వస్తుంది. ఐఎమ్ సో టైర్డ్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు చూసారా, మేకప్ అవ్వకుండానే వెళ్తున్నాం మేము. అంటే హీరో వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడికో ఎవరో ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావాలంట. సో మమ్మల్ని అలా లొకేషన్లో డ్రాప్ చేసి వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తారు. మేము లొకేషన్ దగ్గర అప్పుడు మేకప్ అవ్వచ్చు, ముందు ఎందుకని అవ్వలేదన్నమాట. నా ఐస్ చూస్తుంటే లిటరలీ అరే కళ్ళే కనిపించట్లేదు అసలు వీడియోలోని. మై గాడ్, ఎగ్జాక్ట్లీ మార్నింగ్ లేవగానే ఈ లొకేషన్స్ చూస్తుంటే అదిరిపోయింది అనుకోండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఐ మీన్ చుట్టూ కొండలు, అవి కూడా మన సైడ్ ఉంటాయి కదా కొండలను ఏమంటారు, చెట్లు అవి ఎక్కువ ఉండి గ్రీనిష్గా ఉంటాయి మన కొండలు. ఇక్కడ అలా కాదు, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు చాలా పెద్ద పెద్దవి. ఇక్కడ నుండే ఇలా కనిపిస్తున్నాయి, దగ్గర నుండి అయితే ఇంకా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి అన్నమాట. నేను కొండలంటే ఎక్కువ బాగా చూసింది, ఎక్కింది అయితే కోరుకొండ. దానికన్నా పెద్దవి ఉన్నాయి, ఇవి చాలా పెద్దవి. అండ్ నిన్న వెళ్ళింది అయితే అక్కడ మిలిటరీ వాళ్ళ ట్రైనింగ్ది కూడా ఉందన్నమాట. ట్రైనింగ్ కాదు, యాక్చువల్లీ వాళ్ళు ఉంటారంట ఆ కొండల మీద. ఆ హౌసెస్ అవి చూపించాను కదా అక్కడ. ఎస్, యాక్చువల్లీ అలాంటివి నేనైతే కే డ్రామాలో చూశాను. ఆ డ్రామా నేమ్ గుర్తు రావట్లేదు. సాంగ్ జుంకి, తనది అనమాట. నాకు గుర్తు రావట్లేదు, చాలా ఫేమస్ డ్రామా అది. యాక్చువల్లీ ఐడియా రావట్లేదు, నేమ్ మర్చిపోతాను అంతే. నేను చాలాసార్లు చూసాను కానీ పేరు గుర్తుండదు. యా, అందులోని సేమ్ హీరో మిలిటరీ ట్రైనింగ్ తను ఉండే ప్లేస్ సేమ్ అలాగే, అదేంటి మట్టి కోట అంటారు చూడు, అలా ఉంటుంది అనమాట, డిట్టో. ఎస్, మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి ఎక్కాలి, డ్యామ్. ఓ మై గాడ్, నాకు చాలా కాళ్ళు పెయిన్ఫుల్గా ఉన్నాయి. నేను తుప్పల్లో నుండి వస్తున్నాను ఫోన్ చూసుకుంటూ. నేను ఈరోజు హీల్స్ తీసేసాను, ఎందుకంటే అవి డ్యామేజ్ అయిపోయాయి హీల్స్. సో హీల్స్ తీసేసి హీరో వాళ్ళ వైఫ్ చెప్పులు వేసుకుని వచ్చాను అనమాట. కొంచెం లూజ్గానే ఉన్నాయి, బట్ పర్లే. హై హీల్స్ అయితే సర్దా తీరుతాను. ఐఎమ్ సో టైర్డ్. రేపు మార్నింగ్ కొంచెం షూట్ ఉంటుంది, అండ్ వెంటనే ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరుకోలేకుండా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి మా ట్రైన్ ఎక్కే ప్లేస్కి అనంతపూర్ వెళ్ళడానికి 3 hours పక్కా జర్నీ పడుతుంది. సో యా, మా సిట్టింగ్ పొజిషన్ అలా ఉంటుంది అనమాట. అస్సలు ఆడపిల్లలు కూర్చునే అలవాట్లు లేవు మాకు. ఈ ఏరియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది వాటర్ ఫాల్ కాదు యాక్చువల్గా, జస్ట్ చిన్న అంటారు, అది చిన్న డ్యామ్ ఒకటి ఉంది. ఆ వాటర్ ఇక్కడికి వస్తున్నాయి. ఫస్ట్ టైం చూసాను ఇక్కడ. అన్ని రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం లేవు ఈ ఏరియాలోని. ఫుల్గా అన్ని పెద్ద పెద్ద రాళ్ళ కొండలు. గోదావరి లాగా డ్యామ్లు లేవండి, ఉండాలి మరి, కట్టించండి. మీదంటే గోదావరి కదండి, అడుగడుగు నీళ్లు ఉంటాయి. మరి మాకేంటండి, మావన్నీ రాయలసీమ రప్పులు రాళ్ళు తప్ప ఏం లేవు. అది అసలు వీళ్ళకి ఇవి కూడా ఇలాంటి చిన్న వాటర్వి కూడా లేకపోతే, రిజర్వాయర్స్ కానీ ఇలా చిన్నవి లేకపోతే
ఖచ్చితంగా వీళ్ళకి నీళ్ళ కరువు వస్తుంది. అస్సలు అబ్బా మాకైతే ఇలా 1 కిలోమీటర్కు ఏంటి అంటారు చిన్న చిన్న చెరువులు లాంటివి ఉంటాయి అన్నమాట. మాకు ఉండదు. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఎప్పుడు పొలాలు చూసి చూసి బోర్ కొట్టింది. ఇక్కడ బాగున్నాయి, అన్ని కొండలు ఉన్నాయి. అయ్యో పాట పాడుతున్నారు మా హీరో గారు. ఒకటైంది, అన్ని ఓల్డ్ సాంగ్స్. కొత్త ప్లేస్లు అన్ని తిరుగుతున్నాయి. సూపర్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. లిటరలీ బాగుంది. ఇందాక చూపించాను కదా, ఇక్కడ ఉన్న ఒకే ఒక చిన్న చెరువు అని ఇదే. ఐ మీన్ ఇక్కడ అసలు చెరువులు అవి ఏం లేవబ్బా. ఇక్కడ ఉన్న వాళ్ళకి త్వరలోనే కరెంటుకి లోటు ఉండదు. ఎందుకంటే పవర్ సప్లై కోసం పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అవి పవర్ జనరేట్ చేస్తాయంట. గాలి ద్వారా ఏదో తీసుకుంటాయని ఏదో చెప్పారు. సమ్ టెక్నికల్, మనకి అంత తెలీదు. కరెంట్కి అయితే ఎలాంటి లోపం లేదు, కానీ వాటర్ లోపం మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అసలు నేను ఫస్ట్ టైం మొత్తం ఆల్మోస్ట్ చుట్టుపక్కల 200 కిలోమీటర్స్ తిరిగేసాను నేను ఆల్రెడీ. బట్ ఇదొక్కటే ఇంత చిన్న చెరువు. అంటే మా సామలకోటలోని ఇంత చెరువు ఏముంటుందంటే బడేలం చెరువు అంటారు. అండ్ అలాంటి చిన్న చెరువులు ఉన్నాయి, అవి ఇంతే ఉంటాయి. సేమ్ డిటో ఇంతే ఉంటాయి. గాడ్ కష్టం ఇలా అయితే. చాలా అలసిపోయాను, నాకు పెయిన్ వచ్చేస్తున్నాయి కాళ్ళు చేతులు. అమ్మో ఈరోజు ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఈ జాకెట్ వేసుకున్నాను కాబట్టి తెలియదు, కానీ మొత్తం నా హ్యాండ్స్ అంతా పింకిష్ కలర్లో అయిపోయాయి. హ్యాండ్స్ అందుకు ఇదిగో చూడండి, ఇది మొత్తం ట్యాన్ లిటరలీ. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాను, అది కూడా 2 రెయిన్బోలు ఒకేసారి. అండ్ లొకేషన్ కూడా అదుర్స్ బ్రిడ్జ్ కిట్ సైడ్ నుండి ఇటువైపు వరకు. ఓ మై గాడ్, తడిచాను, బాగా తడిచాను. ఓ మై గాడ్, ఎంత స్పీడ్గా పరిగెత్తామా. లిటరలీ తడిచిపోయా, అందరం తడిచిపోయా, నేనే ఎక్కువ తడిచాను. ఓ మై గాడ్, మామూలు కాదు. వచ్చింది అబ్బా అంబిక, నీ లాస్ట్ హైలైట్ ఇస్తున్నాం వర్షంలోని. సూపర్, అది కూడా మెమరీ ఉంటుంది వర్షంలో లాస్ట్ క్లోజింగ్. ఆ షాట్ చూసిన వల్ల నీకు ఆ రోజు వర్షంలో ఫినిష్ చేసేసి జస్ట్ ఇలా ఎక్కాము, ఎంత గట్టిగా వస్తుందో. ఆల్రెడీ తడిచాం, సగం తడిచిపోయాం. ఇంకొక సెకండ్ లేట్ అయినా ముద్దయిపోదాం పూర్తిగా. ఎనీబడి నేను తిననియే కొంటున్నారు. తినాలనిపించుకునే అమ్మాయి ఈ అమ్మాయి అంటే మోషన్స్ అవుతాయి. ఐస్ క్రీమ్ తినాలని. ఐస్ క్రీమా? రేపు రావమ్మా నువ్వు, అప్పుడు మీ ఇంటికి వెళ్ళావు. నాకు మొన్న మ్యారేజ్కి వెళ్ళానని చెప్పాను. మొన్న మ్యారేజ్కి వెళ్ళి ఫోటో చూపించా కదా, పెళ్ళిలో ఐస్ క్రీమ్ పెట్టారు. అది వెళ్ళి 1 ప్యాకప్. ఓకేనా? 3 to 1 ప్యాకప్. ముందుకు రండి అన్న, కనిపించట్లా. కనిపించట్లేదు, నేను వస్తా, సడన్ గా వస్తా. చూడు, 3 to 1 థర్డ్ డే షూట్ ప్యాకప్. ఇదే చెప్పాలి. రెడీ? 3 to 1 యాక్షన్. 3 to 1 థర్డ్ డే షూట్ ప్యాకప్. టుడే షూట్ ప్యాకప్ అయిపోయిందనమాట. నేను కూడా చాలా అలసిపోయాను, చాలా అంటే చాలా సౌండ్ వచ్చింది కదా. నేను చాలా అంటున్నాను కదా, అందుకని అంత సౌండ్ వచ్చింది. అలసిపోయాను. సో ఇంకా వీడియో చేయలేను, మేకప్ రిమూవ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఇంటికి వెళ్ళే వరకు. సో ఇంత వర్షంలో కూడా మేము షూట్ చేసామండి. చిన్న షూట్ కాదు అది. చాలా ఎంత దారుణంగా వస్తుందంటే వర్షం. లిటరలీ అక్కడ అది అంత రోడ్, అది కొండలు ఏం కనిపించట్లేదు చూడండి. అసలు అంత వర్షం వస్తుందన్నమాట. వర్షంలో తడిచాను నేను. ఇప్పుడు హెయిర్ అది బాగా డ్రై చేసుకోకపోతే అయిపోతాను అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేసేద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.